నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో ఉత్సాహంగా సాగిన హోలీ పండగ వేడుకలు. ఉత్సవాల్లో పాల్గొన్న జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు. సందడిగా సాగిన రంగులకేలి హోలీ సంబరాలు. భక్తి శ్రద్ధలతో కామదహనం కార్యక్రమాలు. పట్టణంలోని అన్ని వార్డుల్లో సందడిగా సాగిన వేడుకలు. రంగులు చల్లుకుంటూ పండగ శుభాకాంక్షలు తెలుపుకున్న ప్రజలు. జిల్లా వ్యాప్తంగా హోలీ పండగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఉత్సవాల్లో సందడిగా పాల్గొనడంతో ఎటు చూసినా కోలాహల వాతావరణం నెలకొంది. రంగులకేలి హోలీ పండుగను జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. చిన్న పెద్ద, ఆడ మగ, ధనిక పేద అనే తేడా లేకుండా అందరూ రంగుల్లో మునిగి తేలారు. రంగులు చల్లుకుంటూ ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ పండగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ఎక్కడ చూసినా హోలీ పండగ సందర్భంగా సందడి వాతావరణం నెలకొంది. యువకుల కేరింతలు, చిన్నారుల అల్లరి చేష్టలు, పెద్దలు ఒకరికొకరు రంగులు పూసుకునే సన్నివేశాలే ఎక్కడ చూసినా దర్శనమిచ్చాయి. పట్టణంలోని వివిధ వార్డుల్లో మహిళలు సైతం ఉత్సాహంగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయా అపార్ట్మెంట్లలో అందరూ ఒక్కటై ఆడిపాడారు. యువకులు తమ స్నేహితులకు రంగులు పూయడానికి పోటీ పడ్డారు. చిన్నారులు పిచికారీలతో ఒకరిపై ఒకరు రంగులను చల్లుకుంటూ సందడి చేశారు. దీంతో జిల్లాలో హోలీ పండగ కోలాహలం నెలకొంది. మరోవైపు మార్కెట్లోకి నూతనంగా వచ్చిన చిత్ర విచిత్రమైన మాస్కులు ధరించి పలువురు యువకులు ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ ఉల్లాసంగా గడిపారు. చిన్నారులు పిచికారీలలో నీళ్లను నింపుకొని తమ స్నేహితులపై చల్లుకుంటూ ఆనందించారు. పలు కాలనీలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డీజే సిస్టమ్ పాటల సౌండ్కు అనుగుణంగా మహిళలు, యువకులు నృత్యాలు చేస్తూ సందడిగా గడిపారు. హోలీ పండుగకు ఒకరోజు ముందు జరుపుకునే కామదహన కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆయా కాలనీలలో స్థానికులంతా ఒక చోట చేరి కామదహనం గావించారు. జిల్లా కేంద్రంలో పట్టణవాసులు కామదహనాన్ని భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా జరుపుకున్నారు. స్థానిక శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం ఆవరణలో మఠాధిపతి యోగానంద సరస్వతి స్వామీజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పాయల్ శంకర్, డీఎస్పీ జీవన్ రెడ్డితో పాటు పట్టణ ప్రముఖులు హాజరయ్యారు. ప్రత్యేక పూజల అనంతరం కామదహనం నిర్వహించి పండగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. రంగులు చల్లుకుని హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. అటు పట్టణంలోని 49 వార్డుల్లోనూ కామదహన వేడుకలు సాంప్రదాయబద్ధంగా జరిగాయి. డప్పు చప్పుళ్ల మధ్య ఈ కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. కాలనీవాసులు రంగులు చల్లుకుంటూ పండగ శుభాకాంక్షలు తెలుపుకోవడంతో కోలాహల వాతావరణం నెలకొంది.
అటు తలమడుగు మండలంలోని ఆయా గ్రామాల్లో సోమవారం సాయంత్రం కామదహనాన్ని భక్తి శ్రద్ధలతో జరిపారు. అదేవిధంగా హోలీ పండుగను ఆనందోత్సాహాల నడుమ మండల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మరోవైపు తాంసీ మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయం వద్ద కాముని దహనాన్ని నిర్వహించారు. పిడుకలతో కట్టెలను పేర్చి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజాపాలన చూసి గ్రామాలు కాంగ్రెస్ బాట పడుతున్నాయని ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వివిధ గ్రామాల సర్పంచ్లు ఉప సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. గ్రామ పాలనలో ముఖ్యమైన సర్పంచ్లు ఉప సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులై చేరడం హర్షణీయమని మంత్రి పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి వారంతా పాటుపడాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. జైనత్ మండలం నిరాల గ్రామ సర్పంచ్ చౌదరి ప్రభాకర్, ఉప సర్పంచ్ ఫిరోజ్, మావల మండలం బట్టిసవర్గాం గ్రామ సర్పంచ్ మెట్పెల్లి శ్రీనివాసరెడ్డి, బోరజ్ మండలం తరోడా గ్రామ సర్పంచ్ బోయర్ అరవింద్, ఆదిలాబాద్ రూరల్ మండలం దిమ్మ గ్రామ సర్పంచ్ కొండ లక్ష్మణ్లకు పార్టీలోకి ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో ఆత్మా కమిటీ చైర్మన్ సంతోష్రావు, గణపతిరెడ్డి, వెంకటరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, చంద్రశేఖర్, A1 ఖయ్యూం తదితరులు పాల్గొన్నారు. మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ తరోడా खड़े जा వార్డ్ సభ్యులు ఎవరు ఉంటే వార్డ్ మెంబర్స్ సౌరగామ వచ్చానా కూర్చో కూర్చో మూడోసారి సర్పంచ్ మరాఠా సమాజ్ మూడోసారి సర్పంచ్ పెద్ద బోయర్ అరవింద్ బోయర్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జూపల్లి కృష్ణారావు గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. దిమ్మ సర్పంచ్ పెద్ద గ్రామం నిరాల 2 మండలాలు సెంటర్ ప్రభాకర్ చౌదరి. హోలీ పండుగ వేడుకలను పురస్కరించుకొని జిల్లా ఉన్నతాధికారులు సందడిగా గడిపారు. తోటి ఉద్యోగులు సిబ్బందితో కలిసి హోలీ వేడుకలలో పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. పోలీసులు ఏఆర్ హెడ్ క్వార్టర్ నుంచి డీజే పాటల నడుమ నృత్యాలు చేస్తూ ర్యాలీగా క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఇక్కడ ఎస్పీ అఖిల్ మహాజన్కి రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. పోలీసు అధికారులతో కలిసి ఎస్పీ నృత్యాలు చేస్తూ వారితో కలిసిపోయారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మాట్, అదనపు ఎస్పీ మౌనిక, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీలు జీవన్ రెడ్డి, శ్రీనివాస్, సిఐలు, ఎస్ఐ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హోలీ పండుగను జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరుపుకునేలా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా పికెటింగ్లను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా ప్రజలకు పోలీసు శాఖ తరపున హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పట్టణంలో హోలీ ఫెస్టివల్ బాగానేగా జరుగుతున్నాయి. దీనిలో మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ రిలాక్సేషన్ కోసం వాళ్ళు కూడా హోలీ ఆడుతున్నారు. ప్రతి ఒక్కరికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి హోలీ శుభాకాంక్షలు. మీరు అందరు మంచిగా ఆర్గానిక్ కలర్స్తో హోలీ ఆడుకోవాలి కోరుకుంటున్నాము. ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి. ఎవరైనా ఈవ్ టీజింగ్ బలవంతంగా ఎవరిపైన కలర్ పెట్టడం ఎవరు చేయకండి. ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి హోలీ శుభాకాంక్షలు. హోలీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ ఇంటికి పోయి అక్కడే స్నానం చేయాలి కోరుకుంటున్నాము. ఎక్కడైనా కెనాల్లో, పాండ్లో, చెరువులో స్నానంకి వెళ్ళకండి. చాలాసార్లు చూస్తాము చాలామంది చచ్చిపోతారు. లాస్ట్ ఇయర్ కూడా మన జిల్లాలో ఒక అబ్బాయి 10th క్లాస్ అబ్బాయి హోలీ తర్వాత తాగిన తర్వాత యాక్సిడెంట్లో చనిపోయారు. సో ప్రతి ఒక్కరు ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి మీ అందరితో కోరుకుంటున్నాము. మన పోలీస్ చెక్ పోస్ట్ కూడా నడుస్తున్నాయి. హోలీ ఉత్సవాల నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల నివాసాలు, కార్యాలయాల వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. పండగ శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన నేతలు, కార్యకర్తలతో కార్యాలయ ప్రాంగణాలు సందడిగా కనిపించాయి. జిల్లా వ్యాప్తంగా హోలీ పండగ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతల ఇండ్లు, కార్యాలయాల వద్ద ఉదయం నుండే సందడి వాతావరణం నెలకొంది. ఇందులో భాగంగానే పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డు కాలనీలో గల ఎంపీ గూడెం నగేష్ నివాసానికి బీజేపీ పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఎంపీకి రంగులు పూసి పండగ శుభాకాంక్షలు తెలిపారు. జస్ట్ ఇట్లా అట్లా మీకు కూడా యాక్షన్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. సోదరులందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా కలిసిమెలిసిగా ఈ పండుగని జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నా. ఈరోజు ఎందుకంటే అనేకమైనటువంటి రసాయన పదార్థాలతో కూడినటువంటి రంగులు రావడం చేత కొంత హానికరమైనటువంటి రంగులు ఉండడం వల్ల కొంత హాని జరిగే ఆస్కారం ఉంది. అందుకోసం అందరికి కూడా నేను కోరుకునేది
మన యొక్క సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి నేచురల్ కలర్స్ కావచ్చు, లేకపోతే మన స్థానికంగా దొరికే పూలు కావచ్చు, వాటి ద్వారా తయారైనటువంటి రంగులని వాడి మీరందరూ కూడా ఐక్యంగా ఉండాలని చెప్పేసి, మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నా పార్లమెంటరీ నియోజకవర్గ సోదరులందరూ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. జీవితంలో ఇలాంటి ఎన్నో హోలీలు మీరు ఈ రంగుల ఈ పండుగని జరుపుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ క్యాంపు కార్యాలయం వద్ద సైతం సందడి వాతావరణం నెలకొంది. పార్టీ నేతలు కార్యకర్తలకు ఆయన రంగులు పూసి పండగ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నేతలతో కలిసి ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. ప్రతి ఒక్కరూ హోలీ పండుగను ఘనంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఆదిలాబాద్ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈ భారతదేశంలో హిందువులకు సంబంధించినటువంటి ఎన్నో పండుగలున్నా ఈ హోలీ పండుగ ప్రత్యేకమైనటువంటి ఒక ప్రతిష్టత ఉంది, ఒక ప్రత్యేకత ఈ హోలీ పండుగకు ఉన్నది. చెడుని దహనం చేసి మనిషి జీవితంలో ఎప్పుడు కూడా రంగులమయంతో సుఖంగా సంతోషంగా ఉండాలని అనాదిగా జరుపుకుంటున్నటువంటి ఈ హోలీ పండుగ వల్ల కుల మతాలకు అతీతంగా ఎటువంటి తారతమ్యాలు లేకుండా అందరూ సమానంగా ఒక ఆనందకరమైనటువంటి ఉత్సవంతో జరుపుకునేటటువంటి ఈ యొక్క హోలీ పండుగ ఈరోజు మనం చూస్తున్నాం. ప్రపంచమంతా కూడా అల్లకల్లోలమయ్యింది. పక్కనున్నటువంటి దేశాల పరిస్థితి ఏ రకంగా ఉన్నది. ఈరోజు భారతదేశం ఇంత గొప్పగా జీవించుతున్నది అంటే ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల యొక్క కల్చర్, ఈ దేశంలోనే ఉన్నటువంటి ఈ దేశ ప్రజల ఐక్యత. మరొక్కసారి నా ఆదిలాబాద్ ప్రజలకు, తెలంగాణ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎప్పటికీ ఇలాగే రంగురంగుల జీవితంలో మనమంతా కూడా సుఖ సంతోషంగా ఉండాలని మరొక్కసారి అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. అటు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన హోలీ పండుగ సంబరాలలో మాజీ మంత్రి జోగురామన్న పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. పార్టీ కార్యాలయానికి వచ్చిన కార్యకర్తలను మాజీ మంత్రి జోగురామన్న ఆలింగనం చేసుకుంటూ రంగులు పూసి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య పండగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాయకులు మెట్టు ప్రహ్లాద్, సంతోష్, దమ్మపాల్, కొండ గణేష్, పందిరి భూమన్న, అశోక్ స్వామి తదితరులు పాల్గొన్నారు. హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ హోలీ పండుగ సందర్భంగా రంగోలీ అనేక కలర్ల రంగులతో అనేకమైనటువంటి కులాలు మతాలకు సంబంధం లేకుండా ఈ హోలీ పండుగ అంత రంగోలీగా రంగులమయగా ఎన్ని కలర్స్ ఉన్నా అందరం ఒకటే కలర్ అనేటువంటి నిరూపించుకోవటానికే ఈరోజు ఈ హోలీ పండుగ జరుపుకుంటాం. ఈ హోలీ పండుగ సందర్భంగా ప్రజలందరూ కోరుకునేది, ప్రజలు మరి ఈ రంగోలీ పండుగ సందర్భంగా ఈ రంగులతో వివిధ కలర్లతో
మరి అందరూ మహిళలు పురుషులు అనేటటువంటి భేదం లేకుండా, కులాలు మతాలు అనేటటువంటి భేదం లేకుండా ఈ పండుగ జరుపుకుంటాం. కాబట్టి ఎట్లయితే ఇన్ని రంగులు మన కలర్లు మన పైన వేసుకుంటామో అన్ని మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అందరం ఒకటే అనేటటువంటి మరి ప్రతీకగానే ఈ పండుగ జరుగుతుంది. ఈ పండుగ సందర్భంగా మనమందరం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రశాంతంగా హోలీ పండుగను జరుపుకుంటూ ప్రేమ అనురాగాలతో ఇదే రకంగా ఇన్ని రంగులు ఎట్లయితే కలిసి ఉంటాయో మనం కూడా అందరం మనస్భావాలు ఏమున్నా, మన మనస్పర్ధలు ఏమున్నా అన్నీ కూడా మర్చిపోయి ఈ హోలీ పండుగలో శత్రువులు, మిత్రులు, రాజకీయ పార్టీ నాయకులు, అధికారులు అందరూ కూడా కలిసి చేసుకుంటాం. కాబట్టి ఇట్లనే మనం అందరం కలిసి ఉంటూ ఇంకా మన సమాజం కొరకు, మన ప్రజల కొరకు ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవటానికి ఈ పండుగ చాలా దోహదపడుతుంది. ఈ పండుగ సందర్భంగా మరొకసారి భగవంతుని ఒకటే కోరుకుంటాం, ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అందరూ హోలీ పండుగ జరుపుకుంటూ ఇంకా రాబోయే హోలీ పండుగ దాకా ఇంకా అనేకటువంటి ఆదిలాబాద్ జిల్లా అనేక రంగాల్లో పేద ప్రజలకు అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ పేదలు ఉన్నత వర్గాలనేటటువంటి భేదం లేకుండా అందరం కూడా కలిసిమెలిసి ఉందామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్ నివాసం వద్ద సైతం హోలీ పండగ వేడుకలు ఘనంగా సాగాయి. చైర్పర్సన్ను స్థానిక కాలనీకి చెందిన మహిళలు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. రంగుల కేలి హోలీ పండగ వేడుకలను ప్రజలంతా ఘనంగా జరుపుకోవాలని బండారి అనూష పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణ ప్రజలందరికీ హ్యాపీ హోలీ. అలాగే మీ జీవితాలలో ఆనందంగా అలాగే రంగులమయంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే అందరూ కొంచెం సేఫ్గా ఆడి, కెమికల్స్ ఉన్న కలర్స్కి దూరంగా ఉండి సేఫ్గా ఆడి సేఫ్గా ఉండండి అని కోరుకుంటున్నాను. చంద్రగ్రహణం దృష్ట్యా జిల్లాలో మంగళవారం ఉదయం నుండే ఆలయాలను మూసివేశారు. గ్రహణ ప్రభావం కారణంగా సాంప్రదాయాలను అనుసరిస్తూ ప్రధాన ఆలయాల ద్వారాలను అధికారులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, అర్చకులు తాత్కాలికంగా మూసివేశారు. గ్రహణం వీడిన తరువాత ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు, సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు. అయితే గ్రహణ సమయంలో పూజలు నిషేధం కావడంతో భక్తులు కూడా సహకరిస్తున్నారు. గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాలను పాటిస్తూ భగవత్ కృపకు పాత్రులు కావాలని వేద పండితులు సూచించారు. టిఫిన్ చేసినాం. ధర్మశాల టిఫిన్ చేసినాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో ఉత్సాహంగా సాగిన హోలీ పండగ వేడుకలు. ఉత్సవాల్లో పాల్గొన్న జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు. సందడిగా సాగిన రంగుల కేలి హోలీ సంబరాలు.
భక్తి శ్రద్ధలతో కామదహనం కార్యక్రమాలు. పట్టణంలోని అన్ని వార్డుల్లో సందడిగా సాగిన వేడుకలు. రంగులు చల్లుకుంటూ పండగ శుభాకాంక్షలు తెలుపుకున్న ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.